హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటాము. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి సత్తిబాబు చికెన్ ఫ్రై. ఈ మధ్యన ఎక్కడ చూసినా సత్తిబాబు ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దామని నేను కూడా ఒకసారి తెప్పించుకొని తిన్నా. సేమ్ అదే టేస్ట్ తోటి, అద్దిరిపోయే టేస్ట్ తోటి ఈరోజు మీకు చేసి చూపిస్తాను సత్తిబాబు చికెన్ ఫ్రై ఎలా చేయాలో. నిజంగా అది చాలా సింపుల్, మనం రోజు చేసుకునే చికెన్ ఫ్రై కంటే కూడా ఫుల్ సింపుల్ రెసిపీ. ఇంత ఈజీ రెసిపీని చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం రెసిపీని స్టార్ట్ చేద్దాం. మసాలా ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లో ఒక 5 ఇలాచీలు, అలాగే ఒక 4 లవంగాలు, ఒక స్టార్ అనాస పువ్వు, ఒక 1/2 ఇంచ్ దాల్చిని చెక్క, కాస్త జాజి పువ్వు, బిర్యానీ పువ్వు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లోనే ఇంకా కాసింత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ ఇంకెక్కడా వేయలేదు, గుర్తుపెట్టుకోండి. 1 kg చికెన్కి ఓన్లీ 1 స్పూన్ సాల్ట్. దీన్ని మనం చక్కగా ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి, ఓకేనా? ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరుకుగా కాకుండా అలా మీడియం చేసుకోవాలి. మరి చికెన్ ఫ్రై అన్నప్పుడు చికెన్ కావాలి కదా మనకు. నేను ఒక 1 kg చికెన్ తీసుకొని నీట్గా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నా. దీంట్లో ఏం కలపొద్దు, నో మ్యారినేషన్, ఓన్లీ ప్లెయిన్ నీట్ చికెన్. ఒక ఐరన్ మూకుడు తీసుకోండి. ఈ రెసిపీకి ఐరన్ మూకుడు అయితేనే పర్ఫెక్ట్ అన్నట్టు, లేదంటే నార్మల్ మూకుడు అయినా తీసుకోండి. దీంట్లో ఒక 5-6 స్పూన్ల ఆయిల్ పోసుకొని మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నట్టు. అసలు చికెన్ మూకుడులో పడుతుంటే నా మూకుడు కలర్కి చికెన్ చూడండి లైట్ పింక్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కలర్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, అందుకని మీకు కలర్ గురించి చెప్పిన నేను. అయితే ఈ ఐరన్ మూకుడులను ఎందుకు చేసుకోవాలంటే ఫ్రై కదా, ఐరన్ మూకుడులో అయితేనే మంచిగా మసాలాలు బట్టి మంచిగా ఫ్రై వస్తుంది అన్నట్టు. సో ఇందులో వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు, ఓకేనా? ఇగో ఇట్లా చికెన్ని కలుపుకుంటూనే ఉండాలి మనం మూకుట్లా, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ లైట్ పింక్ కలర్ ఉండే కదా, ఒక 5 minutes తర్వాత చూడండి కలర్ ఎట్లా పోతుందో. మొత్తం ఆ పింక్ కలర్ అంతా పోయి వైట్ కలర్ వస్తుంది అన్నట్టు చికెను. ఆ వైట్ కలర్ వచ్చేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటా మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ ఫ్రై పీస్ సూపర్ ఉంటుంది. అసలు టేస్ట్ అయితే సేమ్ సత్తిబాబు చికెన్ ఫ్రైలో ఎట్లుంటుందో సేమ్ అట్లనే వచ్చింది. అట్లా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ సేమ్ వచ్చింది. ఆ ట్రిక్ అంతా మనం చేసే మసాలాలోనే ఉంటుంది అన్నట్టు, అందుకనే మసాలాలు కొలతలతో సహా మీకు చెప్పిన. మీరు కూడా అస్సలు మిస్ చేయొద్దు, సేమ్ అయ్యే కొలతలతో మసాలా చేసుకోండి. అసలు మ్యాజిక్ అంతా మసాలాలోనే ఉంటుంది అన్నట్టు. మంచిగా మసాలా వేసుకుంటే లాస్ట్కి ఫ్రై చేసుకున్నాక మీకే సేమ్ టేస్ట్ ఉంటుంది. మొన్న పడ్డ వర్షాలకు నాకు మస్తు జలుబు చేసింది. ఇక వీడియోలు పెట్టి చాలా రోజులు అయిందని ఇదే జలుబు గొంతుతో వీడియో చేస్తాను, ఏమనుకోకండి. ఇప్పుడు ఇట్లా మనం మూకుట్లా ఫ్రై చేసుకోవడానికి ఒక 10 minutes అన్న పడుతుంది మనకు, మినిమం 10 minutes. ఇట్లా ఫ్రై చేస్తా అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటాయి, కానీ ఆ వాటర్ పోయేదాకా ఫ్రై చేయొద్దు. ఒక 5 to 10 minutes చికెన్ ఒక 80% కుక్ అవుతుంది అన్నట్టు. 80% కుక్ అయ్యేంత వరకు మాత్రమే ఇట్లా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసిల్లో ఒక 10 minutes తర్వాత మన చికెన్ మొత్తం వైట్ కలర్ అయిపోయిందంటే ఇది ఒక 50% కుక్ అయినట్టు. ఇట్లా కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ అయినప్పుడు ఏం చేయాలంటే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఈ చికెన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ మనకు ట్రాన్స్పరెంట్ కలర్ అయిపోవాలన్నట్టు. ఆ ట్రాన్స్పరెంట్ కలర్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఐరన్ మూకుడు అనేది ఏంటంటే సేమ్ హీట్ అనేది ఇస్తుంది, అందుకనే ఈ ఫ్రై పీస్ చికెన్కి ఐరన్ మూకుడు అనేది కరెక్ట్ అన్నట్టు. సో దీనిపైన మనం మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి, మర్చిపోకండి, లేకపోతే చికెన్ అనేది మాడిపోతుంది, టేస్ట్ మంచిగా రాదు. ఒక 5 minutes అయినాక మన ఆనియన్స్ అన్నీ ట్రాన్స్పరెంట్లా మారిపోయి వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది అన్నట్టు. చూడండి మన ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ అయిపోయినాయంటే ఆనియన్స్ కూడా కుక్ అయినాయి అన్నట్టు. ఈ వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది. ఈ స్టేజ్లో ఏం చేయాలంటే మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి.
మనం ఈ వీడియోలో చిల్డ్రన్స్ హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ మొత్తం ఒకటే వీడియోలో చెప్పలేము, ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్. సో కొన్ని టిప్స్ అనేది మీకు చెప్తాను, ఫాలో అవ్వండి, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. సో దానికి ముందు ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా నా నోటిఫికేషన్ అనేది ఫస్ట్ మీకు వస్తుంది. దాని ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీరే చూడొచ్చు. చాలా యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. కిడ్స్ హ్యాండ్ రైటింగ్ అంటే ఎవరైనా పర్లేదు, అంటే స్టూడెంట్స్ అయినా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా, ఎవరికైనా ఈ టిప్స్ యూస్ఫుల్గానే ఉంటాయి. ఫస్ట్ మనము ప్రీ ప్రైమరీ కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ ప్రైమరీ కిడ్స్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. వాళ్ళు ఫస్ట్ మనకు రాస్తేనే చాలా హ్యాపీ. నీట్ హ్యాండ్ రైటింగ్ రావాలనేది ఏం లేదు, ఎందుకంటే మనం కూడా అంతే కదా, ఫస్ట్ అంతా అడ్డదుడ్డమే రాసినాం. అంత నీట్గా ఎవరు రాసిళ్ళు? ఎవ్వరు రాయరు. సో ఫస్ట్ ఏంటిదంటే వాళ్ళకు హ్యాండ్ రైటింగ్ రాయడం మీద ఇంట్రెస్ట్ పెంచాలి. అది ఎట్లనో చెప్తా చూడండి. చిన్న చిన్న పిల్లలకు మనం అప్రిషియేట్ చేస్తే చాలా నచ్చుతుంది అన్నట్టు. అందుకనే ఆ పిల్లలు ఎప్పుడు ఏం రాసినా కూడా వావ్, వెరీ గుడ్, చాలా బాగా రాసావు, ఇట్లా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వండి. చిన్న చిన్న పిల్లలకు ఒక కిస్ పెట్టండి, వాళ్ళని హగ్ చేసుకోండి. దీని ద్వారా ఏంటిదంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏది రాసినా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చూపిస్తారు. దీనివల్లనే వాళ్ళకు రాయాలి అన్న ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రీ ప్రైమరీ కిడ్స్కి రాయడం మీద ఇంట్రెస్ట్ వస్తే చాలు. సో నెక్స్ట్ మన స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాము. దానికి ముందు ఏంటంటే ఇగో మన చికెన్ చూడండి, ఆల్మోస్ట్ ఆ వాటర్ అన్నీ చికెన్ అంతా పీల్ చేసుకొని కొంచెం దగ్గరకు అయింది. ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఒక 2 స్పూన్స్ అల్లం వేసి కలుపుకోవాలి. అల్లం వేసి కలుపుకొని ఇక మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నట్టు, మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. సో ఇక నెక్స్ట్ కిడ్స్ గురించి మాట్లాడుకుందాము. ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట ఏంటిదంటే ఈ చిన్న చిన్న పిల్లలకు మనకు చాలా అలవాటు కదా, ఈ హోంవర్క్ కంప్లీట్ చేస్తే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా, నీకు చాక్లెట్ కొనిస్తా, మనం బయటికి పోదాం, ఇట్లాంటి ముచ్చట్లు అస్సలు చెప్పకండి. అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీరే ఒకసారి ఆలోచించండి, మనము వాళ్ళని ఒక పని కంప్లీట్ చేయడం కోసమని మనం ఇంకోటి ఏదో ఇస్తానమని ఆశ పెడతాను. ఆ ఆశ అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది ఆ చాక్లెట్లు, బిస్కెట్ల మీదనే ఉంటుంది తప్ప రాసే హోంవర్క్ల మీద ఉండదు. సో అట్లా చేయకండి. నేను చెప్పినట్టు వాళ్ళని అప్రిషియేట్ చేయడము అట్లాంటివి చేయండి. అది చాలా మంచిది, ఇన్ ఫ్యూచర్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్ కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. కిడ్స్ అంటే గ్రేడ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకా మీరు 10th క్లాస్ అనుకోండి, ఇంటర్ అనుకోండి, బీటెక్ అనుకోండి, అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్. సో గ్రేడ్ ఫస్ట్ నుంచి ఏంటంటే స్పెల్లింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి పిల్లలకి. చిన్న చిన్న స్పెల్లింగ్స్ వాళ్ళు రాస్తారు. ఇంకా మిడ్ స్కూల్ వాళ్ళు, హై స్కూల్ వాళ్ళు ఎవరైనా స్పెల్లింగ్స్ రాస్తూనే ఉంటారు. సో ఫస్ట్ కొన్ని డేస్ ఏంటంటే మీరు స్పెల్లింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు ఏ వర్డ్స్, చిన్న చిన్న వర్డ్స్ ఏవైతే కరెక్ట్ స్పెల్లింగ్ రాసిల్లో అది చూసి హైలైట్ చేసి వాళ్ళని అప్రిషియేట్ చేయండి. వావ్, ఈ స్పెల్లింగ్ కరెక్ట్ రాసావు, BALL బాల్, కరెక్ట్ స్పెల్లింగ్ రాసావు, వెరీ గుడ్. ఇట్లాంటి స్పెల్లింగ్స్ మీద వాళ్ళని అప్రిషియేట్ చేయండి కొన్ని డేస్ వరకు. ఆ తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా స్కూల్లో ఆల్రెడీ హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉంటాయి, వాళ్ళ టీచర్స్ నేర్పిస్తూనే ఉంటారు. వాటిని దీంట్లో మాత్రం మిక్స్ చేయకండి. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళదే, మన ప్రాసెస్ మనదే. ఈ రెండు కలిస్తేనే పిల్లలు అనేది కరెక్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది వస్తుంది. సో ఇలా స్పెల్లింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఏం చేయాలి అని అంటే ఆ 4 లైన్ ఇంట్రడ్యూస్ చేయండి. కరెక్ట్ రాసావు, చాలా బాగుంది, కాకపోతే ఇది కొంచెం ఇలా రాయి నానా, ఇది కొంచెం ఇలా రాయి నానా అనుకుంటా కొంచెం ఆ లైన్స్ అనేది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళకి ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. ఇంట్రడ్యూస్ అంటే ఏం లేదు, మనం మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేయడం అంతే. ప్రతిదీ టీచర్సే కరెక్ట్ చేయాలి అనేది మాత్రం కరెక్ట్ కాదు కదండి. మనం కూడా ఇంట్లో మన రెస్పాన్సిబిలిటీ అనేది చూసుకోవాలి. సో ఇలా ఫస్ట్ స్పెల్లింగ్ మీదనే మనం అప్రిషియేట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత కొన్ని డేస్ తర్వాత ఏం చేయాలంటే అనేది ఇక్కడ వరకే రాస్తే ఇంకా నీట్గా ఉంటుంది. అలా అప్పర్ లైన్, లోవర్ లైన్, మిడిల్ లైన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కొంచెం కొంచెం మెల్లమెల్లగా టచ్ చేయండి. మళ్ళీ ఒక్కటేసారి థియరీలోకి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. సో ఇలాగే కొన్ని టిప్స్ నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను. సో ఇట్లాంటి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎందుకు పదే పదే లైక్ అంటాను అంటే, మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే నాకు అదొక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నాకు కూడా ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఐడియా వస్తాయి అన్నట్టు, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడున్న జనరేషన్లో ఈ చిన్న చిన్న టిప్సే చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నట్టు. ఓకేనా అండి? సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఇప్పుడు మన కర్రీ విషయానికి వస్తే మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది మనది చికెన్. ఇప్పుడు మనం ఒక 2.5 స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి. మనం కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే కారం అనేది తొందరగా అడుగంటుతుంది. మళ్ళీ అందులో ఇది ఐరన్ మూకుడు కదా, సో కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూనే ఉండండి. ఇక్కడనే మన చికెన్ అనేది 100% ఫ్రై అయిపోతుంది అన్నట్టు. మనం ఆల్మోస్ట్ 90% ఫ్రై అయినాకనే మనం కారం వేసి కలుపుకుంటాను. సో ఈ కారం వేసి కలుపుకుంటూనే ఉండాలి. ఇలాగే మొత్తం ఫైనల్ వరకు కలుపుకుంటూనే మిక్స్ చేసుకుంటూనే ఉండండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఫస్ట్ మసాలా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మసాలాను ఒక 3 స్పూన్స్, నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. మాకు ఆ మసాలా ఫ్లేవర్ చాలు కాబట్టి మేము 3 స్పూన్ మసాలా, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఇది మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చీలు, కొన్ని కరివేపాకు కూడా మంచిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ కలర్ కూడా కారం వేసి ఫ్రై చేసిన తర్వాత కూడా లాస్ట్ చికెన్ కలర్ అనేది మారిపోతుంది. మంచిగా ఫ్రై ఇట్లా ఒకలాంటి రెడ్డిష్ ఫ్రై కలర్ అనేది వస్తుంది. ఆ కలర్ వచ్చేంత వరకు మనము మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మన చికెన్కి మసాలాలన్నీ బట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. నిజంగా ఇది తింటే మాత్రం మీరు సేమ్ ఆ హోటల్లో తిన్నట్టే ఉన్నదని మీరు కూడా అంటారు. ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి, సేమ్ టేస్ట్ వచ్చిందా రాలేదా. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి చేసుకొని తినండి, నిజంగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అదేందో తెలియదు కానీ మామూలుగా మేము లంచ్ అయితే 1:30-2కి చేస్తాం. కానీ చికెన్ వండిన రోజు 12కే ఆకలి అవుతా ఉంటుంది. చికెన్ లవర్స్ అంటే ఆ మాత్రం ఉంటారు కదా. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో ఒకసారి కామెంట్ పెట్టండి. మీకు కూడా సేమ్ అట్లనేనా? చికెన్ ఎప్పుడు వండితే అప్పుడు ఆకలి అయితేనే ఉంటుందా? మాకైతే అట్లనే ఆకలి అవుతుందండి. అది ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూనే ఉంటాం. అందులో ఇది అసలే చికెన్ ఫ్రై కదా, ఇంకా ఎక్కువ నూరూరుతా ఉంటుంది అన్నట్టు తినడానికి. మంచి అసలు ఒక్క ముక్క నోట్లో పెట్టుకోగానే ఆ ఫ్లేవర్స్ అన్నీ నాలుగకు తెలుస్తాయి. చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వావ్, మన స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అన్నంలో తినుకుంటూ ఎంజాయ్ చేయడమే. టేస్ట్ మాత్రం పక్కా సేమ్ సత్తిబాబు ఫ్రై పీస్ బిర్యానీలు ఉన్న ఫ్రై పీస్ లానే ఉంటుంది. చూడండి ఎంత, అసలు చూస్తా అంటేనే ఎంత బాగుందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి. బాయ్.